Hello students, today we are going to start with the new chapter, that is locomotion and reproduction in protozoa or protozoans. Okay, unit 5 start చేయబోతున్నాము. సో దాంట్లో మనం ప్రోటోజోవన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోటోజోవన్స్ ఇవి ఏకకణ జీవులు, సింగిల్ సెల్ ఆర్గానిజం. ఒక సెల్, ఒకే కణం ఉంటుంది వీటి శరీరం అంతా కూడా. అంటే మనకి జనరల్గా మనకి బహుకణ జీవులం మనం అందరం కూడా, అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ మనం అందరం. కానీ ప్రోటోజోన్స్ మాత్రం సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. అంటే ఒకటే సెల్ ఉంటుంది, ఒక్క సెల్ మాత్రమే అన్ని పనులను చేస్తుంది అనమాట. మన బాడీలో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ టిష్యూస్ కింద మారాయి. ఈ టిష్యూస్ అన్నీ కూడా ఆర్గాన్స్ కింద, ఆర్గాన్స్ అన్నీ కూడా ఆర్గాన్ సిస్టమ్ కింద, ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ ఆర్గానిజంని ఫామ్ చేశాయి. ఓకే, సో అలా మల్టీసెల్యులర్ ఆర్గానిజం జనరల్గా చూస్తాం. బట్ ప్రోటోజోన్స్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, అంటే సింగిల్ సెల్తో ఏర్పడ్డాయి. అలా మనకి సింగిల్ సెల్లో ఉన్నటువంటి డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ అన్ని పనులు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో లైక్ ఎగ్జాంపుల్ అమీబా, ఎంటమీబా, హిస్టోలైటికా, ఇవన్నీ కూడా సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఇవన్నీ ఏకకణ జీవులు, ఏ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు వీటిని. ఏ సెల్యులార్ అంటే ఒకటే సెల్ ఉంటుంది, ఆ సెల్లే అన్ని పనులు చేస్తుంది అనమాట, ఆ ఆర్గానిజం లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం లోకోమోషన్ ఎలా ఉంటుంది, రిప్రొడక్షన్ ఎలా. లోకోమోషన్ అంటే ఏంటి? సో లోకోమోషన్కి మూమెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, లోకోమోషన్కి మూమెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లోకోమోషన్ అంటే దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద లొకేషన్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరగగలుగుతాయి అనమాట. ఎలా జరుగుతాయి, ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తాయి అని. మూమెంట్ ఏంటంటే అక్కడే కూర్చొని మనం ఏదైనా కదలికలు జరిపామనుకోండి, వాటిని మనం మూమెంట్ అని పిలుస్తూ ఉంటాం. సో లోకోమోషన్ అంటే ఏంటి? లొకేషన్లో చేంజ్ ఉంటే దాన్ని మనం లోకోమోషన్ అంటారు. ఓకే, సో ఒక ఆర్గానిజం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా కలుగుతుంది. జనరల్గా ఈ ప్రోటోజోన్స్ అన్నీ కూడా వాటర్లో కనిపిస్తాయి మనకి. జనరల్గా ఎక్కువ శాతం మనకి వాటర్లోనే జీవిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో దే లీవ్ ఇన్ వాటర్. సో ఇందులో లోకోమోషన్ చూసుకున్నట్లయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడాన్ని మనం లోకోమోషన్ అన్నాము. ఎందుకు కదులుతాయి అవి? వాటికి ఏం అవసరం, అసలు కదలాల్సిన అవసరం ఏంటి? దేనికోసం అవి వేటిని సెర్చ్ చేయడానికి వెళ్తాయి అంటే, టు క్యాప్చర్ ఫుడ్, ఫర్ క్యాప్చరింగ్ ఫుడ్. అంటే ఫుడ్ని మనం జనరల్గా జీవించేది దేనికోసం? ఫుడ్, షెల్టర్, అవునా? ఫుడ్ అండ్ షెల్టర్ మెయిన్గా. సో అండ్ మేట్ కోసం కూడా. సో అలాగా ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ప్రోటోజోన్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎందుకు కదులుతాయి అంటే, ఫస్ట్ ఫుడ్ కోసం కదులుతాయి, ఫుడ్ని వెతకడానికి కదులుతాయి. సో ఫుడ్ దొరికేంత వరకు అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూనే ఉంటాయి, అలా లోకోమోట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ మేటింగ్ అంటే ఏంటి అంటే, ఇవి జనరల్గా ఏ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమవుతుంది? గ్యామెట్స్ ఎక్స్చేంజ్ అవ్వాలి, అవునా? మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవ్వాలి. సో అలా ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే మేట్ దొరకాలి. మేట్, ఫీమేల్ ఆర్ మేల్ ఆర్గానిజం దొరకాలి. సో ఒకవేళ ఫీమేల్ ఆర్గానిజం దొరికిందనుకోండి మేల్ ఆర్గానిజంకి, అక్కడ రెండు ఆర్గానిజమ్స్ మధ్యలో, ఆ రెండు జీవుల మధ్యలో కపులేషన్ జరిగి ఆ రెండు మధ్యలో గ్యామెట్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. సో దానికోసం, అలా గ్యామెట్స్ కోసం అంటే మేట్ కోసము ఇది సెర్చ్ చేయడానికి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ షెల్టర్ అవి ఎక్కడ నివసించాలి అంటే, కొన్ని ఆర్గానిజమ్స్ ఇవి జనరల్గా పారాసైట్స్ లాగా ఉంటాయి. పారాసైట్స్ అంటే ఏంటి అంటే, వేరే జీవి పైన ఆధారపడి బ్రతికేటువంటి జీవుల్ని మనం పారాసైట్స్ అంటాం. ఓకే, అంటే అతిథేయి పైన ఇవి జీవిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక అతిథేయిని నివాసంగా చేసుకొని వాటిలో ఇవి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే హోస్ట్ని వెతుక్కొని ఆ హోస్ట్లో జీవిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా ప్రోటోజోన్స్ మ్యాక్సిమం మనకి డిజీజెస్ని కాజ్ చేసేటువంటి ఆర్గానిజమ్సే ఉంటాయి. అంటే రోగాల్ని కలగజేసేటువంటి జీవులు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, వ్యాధికారక జీవులు ఇవన్నీ కూడా ప్యాథోజన్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో షెల్టర్ కోసం అంటే నివాసం కోసం ఇవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదులుతాయి. నెక్స్ట్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రిడేటర్స్ అంటే ఏంటి అంటే, ప్రిడేటర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా హానికర జీవి వచ్చిందనుకోండి, వాటిని చంపి భక్షించేటువంటి జీవులు ఏవైనా వచ్చాయనుకోండి. సో వాటి నుంచి తను తాను రక్షించుకోవడానికి ఇవి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి కదలడం జరుగుతుంది అనమాట. సో ఇవి దేనికోసం జరుగుతాయి? సో లోకోమోషన్ అంటే ఏంటి? ఒక ఆర్గానిజం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడాన్ని లోకోమోషన్ అంటాం. ఒకే ప్లేస్లో ఉండి కదలికలు జరిపితే దాన్ని మనం మూమెంట్ అంటాం. సో లోకోమోషన్ అనేది జనరల్గా
ఈ ప్రోటోజోన్స్లలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరిగేటువంటి పద్ధతిని మనం లోకోమోషన్ అంటాం అనమాట. సో లోకోమోషన్ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అనమాట. లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్, బట్ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్స్. ఓకే, లోకోమోషన్ అనేది జనరల్గా ఒక టైప్ ఆఫ్ మూమెంట్, కానీ మూమెంట్ మాత్రం లోకోమోషన్ కాదు. ఓకే, నెక్స్ట్. సో దేనికోసం వెళ్తాయి? ఫుడ్ కోసం, మేట్ కోసం, షెల్టర్ కోసం, అండ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్, తనను తాను రక్షించుకోవడానికి. ఓకే, ఏవైనా హానికర జీవులు ఉన్నాయనుకోండి వాటి చుట్టుప్రక్కల, వాటి నుండి తను తాను రక్షించుకోవడానికి ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ చాప్టర్లో మనము ప్రోటోజోన్స్ యొక్క లోకోమోషన్స్ అండ్ రిప్రొడక్షన్ గురించి చూస్తాం. ఓకే, సో అంటే ఒక జీవి తన పిల్ల జీవులను ఎలా ఏర్పరచుకుంటుంది అనేటువంటి పద్ధతిని మనం రిప్రొడక్షన్ అంటాం. సో ఫార్మేషన్ ఆఫ్ ఆస్ప్రింగ్స్ ఆర్ యంగ్ వన్స్ ఆర్ ప్రొజెనీ, న్యూ ఆస్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ రిప్రొడక్షన్. ఓకే, రీప్రొడక్షన్ అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడం, మళ్ళీ కొత్త జీవులు ఏర్పడేటువంటి పద్ధతిని మనం రీప్రొడక్షన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ లోకోమోషన్ ఇన్ ప్రోటోజోవా ఆర్ ప్రోటోజోవా. సో ఇవన్నీ కూడా మన కింగ్డమ్ అనిమేలియాలోనికే వస్తాయి. ఇవన్నీ కూడా సో జీవులు, యానిమల్స్ అన్నీ కూడా మనకు దేంట్లోకి వస్తాయి? జనరల్గా కింగ్డమ్ అనిమేలియాలోకి వస్తాయని చెప్పాను. సో ఈ కింగ్డమ్ అనిమేలియన్లో మనకి మళ్ళీ ప్రోటోజోన్స్ ఒక టైప్ ఆఫ్ ఆర్గానిజం, ఒక ఫైలాలో ఉన్నాయన్నమాట. ఏకకణ జీవులన్నీ కూడా ఒక ఫైలంలో పెట్టడం జరిగింది, ఒక కేటగిరీ, ఒక టాక్సా అంటే ఫైలంలో పెట్టారు. దాన్ని మనం ప్రోటోజోవా అంటాం. ఇవన్నీ కూడా ఏంటి? ఏ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే సింగిల్ సెల్, ఒకే కణంతో ఏర్పడినటువంటి జీవులు అనమాట. సో ఆ ఒక్క కణమే అన్ని విధులని చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి జీవి అనమాట. ఒకే సెల్ ఒక ఆర్గానిజం లాగా, ఒక జీవిలాగా ఇది వ్యవహరిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లోకోమోటర్ ఆర్గాన్స్ చూసుకుంటే కదలికకి ఉపయోగపడేటువంటి గమనాంగాలు ఏంటి అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. ఒకటి సూడోపోడియా, మిథ్యపాదాలు అంటారు, ఫ్లాజెల్లా, కషాబం, సీలియా. ఓకే, నెక్స్ట్ మయోనిమ్లు, సీలియా, మయోనిమ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గాన్స్. ఇవన్నీ కూడా గమనాంగాలుగా పనిచేస్తాయి. ఏంటేంటి? సూడోపోడియా, ఫ్లాజెల్లా, సీలియా అండ్ మయోనిమ్స్. ఓకే, సో ఇవి ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మీకు మెయిన్గా 4 మార్క్స్ అండ్ 2 మార్క్సే వస్తాయి. ఓకే, సో సూడోపోడియా వచ్చేసి ఇవి మిథ్యపాదాలు, ఫాల్స్ ఫుట్. సూడోపోడియా ఈజ్ ఫాల్స్ ఫుట్. మీనింగ్ సూడోపోడియా అంటే ఏంటి? ఫాల్స్ ఫుట్. సో ఇదేం లేదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకున్నాం అనుకోండి. ఇలా అమీబా షేప్లెస్ ఆర్గాన్, ఒకటే సెల్తో ఏర్పడుతుంది. దీనికి ఎలాంటి షేప్ ఉండదు. సో ఇక్కడ మనకి సైటోప్లాజం ఉంటుంది, కణజీవ ద్రవం ఉంటుంది కదా. సో ఇది ఇటువైపు వెళ్ళాలనుకో, ఈ కణజీవ ద్రవం అంతా కూడా ఇటు తోయబడుతుంది. తోయబడడంతో ఇది ఇలా ఇటు సాగి ఒకవైపు వస్తుంది. అంటే తన కణజీవ ద్రవం అనేది ఒక వైపుకి రావడంతో ఇది కదలికలు జరుపుకుంటుంది. సెల్యులార్ ఎక్స్టెన్షన్ అంటారు దీన్నే. మనం ఏమంటాం? సెల్యులార్ ఎక్స్టెన్షన్ అంటాం. కణజీవ ద్రవం ఉంది కదా, సైటోప్లాజం, ఇట్ ఈస్ బిన్ పుష్ టు వన్ సైడ్, ఒక సైడ్ తోయబడుతుంది అనమాట కణజీవ ద్రవం, సైటోప్లాజం. అప్పుడు అది అటువైపు కదులుతుంది. ఓకే, సో ఇలా ఏర్పడినటువంటి ఈ ఫుట్ని ఫాల్స్ ఫుట్ అంటాము, లేదా సూడోపోడియా అంటాం. సూడోపోడియా సెల్యులార్ ఎక్స్టెన్షన్ దేనికోసం హెల్ప్ అవుతుంది? మెయిన్గా ఫుడ్ కోసం కావచ్చు. చెప్పాను కదా పైన డిస్కస్ చేసిన విధంగా, ఫుడ్ కోసం కావచ్చు, మేట్. ఓకే, సో మేట్ కోసం అంటే రిప్రొడక్షన్ జరుపుకునే టైంలో మేట్ కోసం కావచ్చు, లేదా షెల్టర్ కోసం కావచ్చు. ఓకే, సో ఇలా వివిధ కారణాల కోసం ఇది కదలడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇది మళ్ళీ మనకి 4 రకాలుగా ఉంది. ఓకే, 4 రకాలుగా మనకి సూడోపోడియా అనేది 4 రకాలుగా కనిపిస్తుంది. 4 టైప్స్లో. అంటే రైజోపోడాలో మనకి జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సూడోపోడియా కనిపిస్తుంది మనకి. సూడోపోడియా ఎక్కడ కనిపిస్తుంది? రైజోపోడియా. ఓకే, రైజోపోడా అనేటువంటి జీవులలో మనకి సూడోపోడియా, ఫాల్స్ ఫుట్, మిథ్యపాదాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఈ సూడోపోడియా 4 రకాలుగా ఉంది. ఒకటి లోబోపోడియం, ఫిలోపోడియం, యాక్టినోపోడియం అండ్ యాక్సోపోడియం. ఓకే, 4 టైప్స్ ఏంటి? లోబోపోడియం, ఫిలోపోడియం, యాక్టినోపోడియం అండ్ యాక్సోపోడియం. సో ఈ లోబోపోడియంలో చూసుకున్నట్లయితే ఆ మిథ్యపాతం సూడోపోడియా అనేది ఒక బ్లంట్ ఎండ్ లాగా ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ లాగా కనిపిస్తుంది అనమాట. బ్లంట్ లైక్ ఆర్
బ్లంట్ ఎండెడ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ లోబోపోడియం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అమీబా, ఎంటమీబా, హిస్టోలైటికాలో మనకు జనరల్గా ఈ టైప్ ఆఫ్ లోబోపోడియం టైప్ ఆఫ్ సూడోపోడియా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక ఫింగర్ లాంటి ప్రొజెక్షన్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? లోబోపోడియం. ఎక్కడ కనిపిస్తుంది? అమీబా, ఎంటమీబా, హిస్టోలైటికా. ఓకే, సో జనరల్గా సూడోపోడియా అంటే ఏంటి? మిథ్య పాదం అంటే ఫాల్స్ ఫుడ్, అబద్ధంగా ఏర్పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఒకవైపు ఫుడ్ ఇక్కడ కనిపించింది అనుకోండి, ఇది ఇటు వచ్చేస్తుంది, లోపలికి వచ్చేసి ఇటు సైడ్ ఉన్నటువంటి కణజీవి ద్రవం అంతా ఇటు తోయబడుతుంది. అప్పుడు ఇటు సైడ్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇటు వచ్చేస్తుంది, నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇది ఇటువైపు రావడం. సో సాగుడు గుణాన్ని కలిగినటువంటి ఒక పాదాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఎలా? ఈ కణజీవ ద్రవం ఎటువైపు కదిలితే, అంటే ఆహారం ఎటువైపు కనిపిస్తే అది అటువైపు కదలడం జరుగుతుంది అనమాట. సో అలా మిథ్య పాదాన్ని కొద్దిసేపే ఉంటుంది ఇది. సో అందుకే దీన్ని మనం ఫాల్స్ ఫుట్ అంటాం, లేదా సూడోపోడియా అంటాం. సో ఫస్ట్ టైప్ ఏంటి? లోబోపోడియం, ఫింగర్ లైక్ ఆర్ బ్లంట్ ఎండ్ కలిగినటువంటి సూడోపోడియా అనమాట. నెక్స్ట్ ఫిల్లోపోడియా. సో ఇక్కడ సూడోపోడియా అనేవి ఇలా ఫిలమెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక జనరల్గా మనం ఒక జీవి తీసుకున్నట్లయితే దాంట్లో ఈ ఫ్లాజెల్లా సూడోపోడియా ఎలా ఉంటుంది? ఫిలమెంట్ లైక్. ఎగ్జాంపుల్ యూగ్లిఫాలో మనకి ఫిలమెంట్ లైక్ సూడోపోడియా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ యాక్టినోపోడియం వచ్చేసి రే లైక్. ఓకే, ఇలా రే లైక్ ఇలా ఉంటాయి రే లైక్ ఉంటాయి అన్నమాట. ఇలా రేస్, సన్ రేస్ ఎలా కనిపిస్తాయి మనకి, ఇలా అలా రే లైక్ ఉంటాయి, షార్ప్ ఎడ్జెస్తో ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం అండ్ గ్లోబిజేరియా. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎల్ఫీడియం. సో ప్రతి ఒక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది జనరల్గా 2 మార్క్స్లో అడగచ్చు, 4 మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ యాక్సోపోడియం వచ్చేసి ఇది జనరల్గా యాక్టినోఫ్రిస్లో కనిపిస్తుంది అనమాట మనకి యాక్సోపోడియం వచ్చేసి. ఓకే, ఇది కూడా జనరల్గా ఫిలమెంట్ రే లైక్ షార్ప్ ఎడ్జెస్తో కలిగినటువంటి ఒక రే లైక్ సూడోపోడియా మనకి ఉంటాయన్నమాట. ఓకే, సో 4 టైప్స్ ఆఫ్ సూడోపోడియా: లోబోపోడియం, ఫిల్లోపోడియం, యాక్టినోపోడియం అండ్ యాక్సోపోడియం. ఇవన్నీ కూడా టెంపరరీ ఎక్స్టెన్షన్, సెల్యులార్ ఎక్స్టెన్షన్స్తో ఏర్పడతాయి. సో సూడోపోడియా ఈజ్ నథింగ్ బట్ సెల్యులార్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సైటోప్లాజం. డ్యూ టు సైటోప్లాజం మూమెంట్ సెల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అలా ఎక్స్టెండ్ అవడం వల్ల ఒక ఫుడ్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్గా దేనికి హెల్ప్ అవుతుంది? ఫుడ్ క్యాప్చర్ చేయడానికి, ఫుడ్ని ఆహారాన్ని సేకరించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనకి జనరల్గా ఇది రైజోపోడియాలో సూడోపోడియా కనిపిస్తాయి. 4 టైప్స్ ఆఫ్ సూడోపోడియా ఆర్ దేర్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్: లోబోపోడియా, ఫిలోపోడియా, యాక్టినోపోడియా అండ్ యాక్సోపోడియం. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ for 2 marks and 4 marks. So go through. Okay, in the next class I'll discuss about the next type of things: flagella, cilia and myonems. Okay, thank you.